తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వణికిపోతున్నాడు. రేవంత్ అన్న తనకు అనుకూలంగా లేనటువంటి వ్యక్తులపైన కావాలనే కొన్ని మీడియా ఛానళ్లలో వార్తలు రాపిస్తూ ఉన్నాడు అనేది తెలంగాణ రాజకీయ వర్గాలలో వినబడుతున్నటువంటి చర్చ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మంత్రులపైన, కాంగ్రెస్ పార్టీ లీడర్లపైన వరుసగా కొన్ని మీడియా ఛానల్లో కథనాలు వస్తున్నాయి. మరి రేవంత్ రెడ్డి పైన ఏ కథనం రావట్లేదు ఎందుకు? ఇప్పుడు తెలంగాణకు రేవంత్ రెడ్డి బాస్, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. మరి రేవంత్ రెడ్డి కూడా చాలా డిజాస్టర్స్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి 100 అబద్ధాలు చెప్పిండు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేదు, రేవంత్ రెడ్డి వ్యవహారం బాగాలేదు, రేవంత్ రెడ్డి స్పీచ్ బాగాలేదు, రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు, బూతులు మాట్లాడుతున్నాడు. అసలు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డికి అర్థమైతలేదు. రేవంత్ రెడ్డి నియోజకవర్గాలలో తిరుగుతలేడు, జిల్లాలలో తిరుగుతలేడు. రేవంత్ రెడ్డి ఆఖరికి పల్లెటూరులో ఏం జరుగుతుంది, ఏం కథ అనేటటువంటి విషయం కూడా రేవంత్ రెడ్డికి తెలియదు. అంటే రేవంత్ రెడ్డి సెక్రటరీ పోతుండు, ఇంటికాడికి పోతుంది తప్ప ఎక్కడ కూడా బయట తెలంగాణలో పర్యటన చేసేటటువంటి కార్యక్రమం చేస్తలేరు అని చెప్పి పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి పైన విమర్శలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాంచెల్లి చక్కగా గాంధీ భవన్ కూడా పోలేదని, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇస్తలేడని, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మంత్రులకు అపాయింట్మెంట్ ఇస్తలేడని, కాంగ్రెస్ పార్టీ లీడర్లను కలుస్తలేడని, రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా రైతు భరోసా రిలీజ్ చేయలేదని, రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా ఇప్పటిదాకా ఇవ్వలేదని, ఏదో 2 లక్షల ఉద్యోగాలు 2 సంవత్సరాలలో భర్తీ చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పి ఇప్పటిదాకా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదని చెప్పి, తర్వాత రేవంత్ రెడ్డి 4000 రూపాయల పెన్షన్ ఇవ్వలేదని, మహిళలకు 2500 రూపాయలు ఇవ్వలేదు, కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదు, షాదీ ముబారక్ ఇవ్వలేదు, మహిళలకు పోవాల్సినటువంటి బెనిఫిట్స్ రాలేదు, తులం బంగారము రాలేదు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి రైతులకు సంబంధించిన వ్యవహారంలో రైతు భరోసా అయినా, రుణమాఫీ అయినా, లేకపోతే రైతులకు పంట బోనస్ అయినా, లేకపోతే రైతులకు నీళ్ళు అందించడం విషయంలో అయినా, లేకపోతే పట్టాలకు సంబంధించిన విషయమైనా, ఇంద్రమ ఇండ్ల విషయమైనా, లేకపోతే నిరుద్యోగుల కుటుంబాలకు భూములు ఇస్తాం, జాగలు ఇస్తాం, ఇల్లులు కట్టిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం, రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు 420 హామీలు ఏమున్నాయి అన్ని రేవంత్ రెడ్డియే కదా చెప్పింది. మరి రేవంత్ రెడ్డి పైన కూడా మస్తు ఆరోపణలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి పైన అనేకమైనటువంటి డిజాస్టర్ ఆరోపణలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయిందని, రేవంత్ రెడ్డికి పరిపాలన చేతనైతలేదని, రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ నడపలేకపోతుందని, రేవంత్ రెడ్డికి అసలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెయింటైన్ చేయడానికి రావట్లేదని చెప్పి రకరకాల చర్చలు నడుస్తున్నాయి, ఆరోపణలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి బీజేపీతో కుమ్మక్కైందని, రేవంత్ రెడ్డి బండి సంజయ్ కొడుకును కాపాడిందని, రేవంత్ రెడ్డి బీజేపీతో సపోర్టివ్గా ఉన్నాడని, రేవంత్ రెడ్డి కొంతమంది భారతీయ జనతా పార్టీ నేతలతో రోజు ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఇట్లా రకరకాలుగా రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు ఉన్నాయి. మరి ఒక్క వార్త రేవంత్ రెడ్డి పైన రాదు. రేవంత్ రెడ్డి పైన ఒక్క ఛానల్లో కూడా వార్తలు వేయరు ఎందుకు? రీజన్ ఏంది?